మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి రోజు ఉదయకాలమందు దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉండటానికి దేవుడిచ్చినటువంటి దినాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి జీవాన్ని బట్టి, దేవుడు కలుగు చేసినటువంటి సమస్తాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ధ్యానపూర్వకంగా అన్వయించుకుంటూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యమును చదువుకొని దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నది పౌలుతో చెప్పగా, మహాపరిశుద్ధుడవు మహాగణుడవు నిత్య నివాసి, ఈ సమయంలో మీ మాటలను మేము చదువుకున్నాం, మీ మాటలను మేము ధ్యానం చేసుకోబోతున్నాం. మీరు సహాయం చేయండి, మీ ఆత్మ సహాయం దయచేయండి, ఇది వివరించి బోధించండి. ఈ మాటలు ఈ దినము భూదిగంతాల వరకు తీసుకెళ్ళండి. ప్రతి గ్రూప్లోనూ ప్రతి ఛానల్లోనూ ఈ మాటల బిడ్డలు విని వారు జీవితాల్లో బలపడటానికి, స్థిరపరచబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో యేసు ప్రభువారు మరి ఆయన దర్శనమందు రాత్రివేళ మరి పౌలు భక్తుడిని దర్శించి పౌలు భక్తుడిని బలపరుస్తూ, భయపడొద్దు, నీవు భయపడాల్సినటువంటి అవసరము లేదు, మాట్లాడటానికి మౌనం వహించొద్దు, మాట్లాడు, భయపడొద్దు, మౌనంగా ఉండొద్దు, మాట్లాడకుండా మౌనంగా ఉండొద్దు, మాట్లాడకుండా ఉండకూడదు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకు హాని చేసేటువంటి వారు, హాని తలపేటువంటి వారు ఎవరు కూడా లేరు, ఎవరు కూడా ఉండరు అన్నట్టుగా దేవుడు స్వయాన పౌలు భక్తుడితో ఈ యొక్క మాటలు చెప్తున్నట్లుగా మనము చదువుకున్నటువంటి మాటలు మనకు తెలుస్తూ ఉన్నది. ఈరోజు మరి ప్రభు ఆయన తోడు అనేది ఉండాలి. ఆయన మనకు తోడై ఉంటే మనకు మరి ఎవరు కూడా హాని చేసేటువంటి వారు, హాని తలిపేటువంటి వారు ఎవరు కూడా ఉండరు అనేది ప్రభు చెప్పేటువంటి మాట. ఈ క్రమంలో దేవుడు మనకు తోడు లేకపోతే మనకి హాని తలపెట్టేటువంటి వారు ఉంటారు. దేవుడు మనకు కానీ తోడుగా లేకపోతే మనకు కీడు చేసేటువంటి వారుగా ఉంటారు. దేవుడు మనకు తోడే కానీ ఉండకపోతే మనకు ఏ మూలన ఏది పొంచి ఉన్నదో, ఎలాంటి దాడులు మన మీదకి వస్తాయో అది మనం ఊహించలేం. అయితే ఒకటి మాత్రం మనకి ధైర్యపరిచేటువంటిది, మనలో ఉన్నటువంటి ఒక నమ్మకము, దేవుడు మనకు తోడై ఉండగా, దేవుడు మనకై ఉండగా మరి ఏ శత్రుత్వము, ఏ శత్రువు, ఎలాంటి హాని అనేది మనకు ఉండదు అనేది ఒక దృఢ విశ్వాసముతో మనకు ముందుకు పోవటానికి ఈ ఉదయకాలమందు ప్రభు ఆయన ఇస్తున్నటువంటి మాటలు. అయితే దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనకి మొదటగా అర్థం కావాల్సినటువంటి మరి ఈ మాట. దీనికి బైబిల్లోకి వెళ్ళినప్పుడు బైబిల్ వాక్యం మనతో ఏం చెప్తుంది అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము
2వ వచనములో మనము వాక్య ప్రకారంగా చేయువారై ఉండాలి. అంటే ఏంటి అంటే, మీరు వినువారు మాత్రమై ఉండకుడి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి అని అంటాడు. అంటే ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉండాలంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మనకు దేవుడు తోడు అనేది మనకు కావాలంటే, దేవుని వాక్యను వినినటువంటి వారు మాత్రమై ఉండక మనము మనల్ని మనం మోసపరుచుకునకుండా దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించువారమై ఉండాలి. మన ప్రవర్తన ఏ విధమైనటువంటి ప్రవర్తనగా ఉండాలి అంటే, వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. వాక్య ప్రకారంగా ప్రవర్తించాలంటే ఏం చేయాలి అంటే, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వినకపోతే దేవుని వాక్యము నీకు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యం తెలియాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యము వినకుండా దేవుని వాక్యము నీకు తెలియకుండా ఉంటే నిన్ను నీవు మోసపరుచుకుంటావు. నువ్వు మోసపరుచుకోవడం, నువ్వు మోసం కావటమే కాకుండా ఇతరులకు కూడా మోసగించబడేటట్లుగానే మాట్లాడతావు. నువ్వు మోసపోయావని నీకు తెలియదు, నువ్వు మోసగించబడుతున్నావు అనేది నీకు అర్థం కాదు. నీవు ఆ వాక్యాన్ని వినలేదు కాబట్టి సత్యము నీకు తెలియదు. వాక్యము నీవు వింటలేదు కాబట్టి నిజమేంటో అనేది, చేయవలసినటువంటి ఏంటో, జరగాల్సినటువంటిది ఏంటో అనేది నీకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినలేదు కాబట్టి నువ్వు మోసపుచ్చుకుంటున్నావు అనేది నీకు ఆలోచనలోకి రాక, నీవు ఇతరులను కూడా నీవు అనుకున్న కోణంలోనే, నువ్వు అనుకుంటున్నట్లుగానే అది కరెక్టు అనుకున్నట్టుగా ముందుకు పోతున్నావు. అది నీ జీవితానికి మేలుకరం కాదు. అయితే వాక్య ప్రకారము నువ్వు విని ఆ వాక్యం ఏంటో నీవు తెలుసుకొని ఆ వాక్య ప్రకారంగా నడుచుకున్నప్పుడే, ప్రవర్తించినప్పుడే దేవుడు తోడు, దేవుడంటే దేవుడు ఎలాగా అనేది నీకు అర్థమవుద్ది. అలా కాకపోతే టోటల్గా నీ జీవితంలో నువ్వు దేనికి దూరం అయిపోతున్నావు, ఎవరికి దూరం అయిపోతున్నావు, నీతో ఎవరు లేరు, ఎందుకు లేరు, కారణం ఏంటి అనేది నీవు ఆలోచించేటువంటి అవకాశం కూడా లేకుండా లోకము నేను చీకటితో కమ్ముతుంది. కాబట్టి అంధకారంలో నువ్వు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం తింటున్నావో, ఏం తాగుతున్నావో, ఎక్కడున్నావో, ఎలాగున్నావో ఇవేవి కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి నేను తీసుకువెళ్ళిపోతుంది. దీన్ని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి అన్నట్టుగా వాక్యము మనకు హెచ్చరిస్తున్నటువంటి మాటలు, హెచ్చరిక మాటలు. రెండవదిగా మన జీవితంలో తన ప్రజలుగా ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మన కష్టకాలాలు కావచ్చు, అవి ఒకవేళ మనకు అనుకూలము కానటువంటిది, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు. అలాంటి సమయములలో దేవుడు మనకు తోడు. దీనికి యెషయా గ్రంథం 41:10 భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. సమస్యల్లో, బాధల్లో దేవుడు మనల్ని విడవడు అనటానికి అక్కడ యాకోబుతో అంటున్నటువంటి మాట ప్రకారంగా అదే మాట మన జీవితంలో కూడా అది అప్లై కావటానికి దేవుడు ఆ మాట చెప్తున్నాడు. కనుక మనం ఏమై ఉండాలి అంటే ఆయన ప్రజలై ఉండాలి. మనం ఏమై ఉండాలి అంటే ఆయన బిడ్డలమై ఉండాలి. మనం ఏమై ఉండాలి అని అంటే ఆయన భక్తులై ఉండాలి. మనం ఎవరై ఉండాలి అంటే ఆయన విశ్వాసులై ఉండాలి. మనం ఎవరై ఉండాలి అంటే ఆయనతో కూడా జీవించేటువంటి వారంగా ఉండాలి. మనం ఎవరై ఉండాలి అంటే లోకంలోంచి ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉండాలి. మనం ఎవరై ఉండాలి అని అంటే పరిశుద్ధమైన జీవితం జీవించేటువంటి వారంగా ఉండాలి. దీన్ని బట్టి మనము ఆయన ప్రజలము అని పిలువబడతాం. అలాగ మనం పిలువబడుతున్నటువంటి మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. అది కష్టకాలమై కావచ్చు, అది ఒకవేళ మనకి వ్యతిరేకమైనటువంటిది కావచ్చు,
మనకు మరి ఎలాంటి నెమ్మదైనటువంటి పరిస్థితులే ఉండొచ్చు, మనల్ని ఊరుకూరుకునే రెచ్చగొట్టేటువంటి వాతావరణమై ఉండొచ్చు. అది మనిషి కావచ్చు, అది ఒకవేళ మనసు కావచ్చు, ఒకవేళ అది కుటుంబం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అన్నిట్లో కూడా ప్రభు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి అవి నీ దరిదాపులకు కూడా రాకుండా అవి పారిపోతాయి. ఎవరిని చూసి అంటే నిన్ను చూసి కాదు, నీతో ఉన్నటువంటి దేవుని చూచి, దేవుని యొక్క ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏందో, ఆయన సామర్థ్యత ఏంటో అనేది వాటికి తెలుసు. అయితే నీకు తెలియట్లేదు. అది నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలాగుండాలో అనేది నీకు మరి అర్థమవుతుంది. ఈ క్రమంలో మరి దేవుడు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి అని బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ వాక్యాన్ని బట్టి చూస్తే మొదటగా ప్రార్థించాలి. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:17 ప్రకారంగా. రెండవదిగా బైబిల్ చదవాలి. యెహోషువ గ్రంథము 1:8 ప్రకారంగా. 3 పాపమును విడవాలి. సామెతల గ్రంథము 28:13 ప్రకారంగా. 4 విశ్వాసంతో జీవించాలి. 2 కొరింథీ పత్రిక 5:7 ప్రకారంగా. 5 దేవుని చిత్తము చేయాలి. మత్తయి సువార్త 7:21 ప్రకారంగా. 6 ప్రేమ చూపించాలి. యోహాను సువార్త 7:21 ప్రకారంగా. 7 పరిశుద్ధంగా జీవించాలి. మొదటి పేతురు పత్రిక 1:16 ప్రకారంగా. ఇది దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండాలంటే మనము చేయవలసినటువంటి పనులు. కనుక ఇప్పుడు దేవుడు ఎవరు తోడై ఉంటాడు అని అంటే తన వాక్యాన్ని చదివేటువంటి వారు, తన ప్రజలుగా మరి జీవించేటువంటి వారికి దేవుడు తోడై ఉంటాడు. అలాగనే మన జీవితంలో మరి ఇలాంటి అనుభవాల్లో మనం ఉన్నామా? ఇలాంటి అనుభవాలు మనకు ఉన్నాయా? లేకపోతే మరి దేవుడు లేడని, దేవుడు మనతో ఉండడని అది మనకి తెలియాలి. ఆ భయాన్ని బట్టి తిరిగి ప్రభు యొక్క సహాయము అందించబడినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డ కూడా దేవుడు మేలు చేయటానికి, వాళ్ళ మేలు కలుగటానికి, వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పుని ప్రభు కలుగు చేయనుగాక. అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, కృపగలైనటువంటి మా తండ్రి, ఈ మాటలు బిడ్డలు విన్నారు. బిడ్డల జీవితాల్లో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. బిడ్డలు తండ్రి ఒంటరి జీవితాన్ని నేను విడిచిపెట్టి దూరముగా వెళ్ళి జీవించాలని తప్పిపోయిన కుమారుడు ఉపమానం ద్వారా అనేక పాఠాలు మాకు గడిచిన దినాల్లో మీరు తెలియచేశారు. కనుక ఎప్పుడు కూడా నేను విడవకుండా, అయినా ఎడబాకుండా మేము ఎప్పుడు కూడా నీ వాక్యాన్ని బట్టి, మీరు చెప్పిన క్రమాన్ని బట్టి ముందుకు సాగటానికి ప్రతి బిడ్డ కృప దయచేయమని, మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అనిన సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశిస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.